హాయ్ అండి. దొండకాయ ఫ్రై ఇలా చేసుకోండి. చాలా చాలా బాగుంటది. సాంబార్ రసంలోకి సైడ్ డిష్ గా సూపర్ గా ఉంటది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెదకొట్టుకుని ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, గుల్లిపప్పు, శనగపప్పు, ఎనిమిరపకాయలు, కరివేపాకులు, 1 స్పూను పల్లీలు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు యాగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ వేసుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొక నిమిషం పాటు యాగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాతను చక్రాల కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఇందులోనే టీ స్పూన్ చొప్పున ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ యాగనివ్వాలండి. దొండకాయ కొద్దిగా టైం పడుతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేగిన తర్వాతను ఇప్పుడు దీన్ని మనం సాంబార్లో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.